హాయ్ హలో నమస్తే నేను భానుశ్రీ. కరోనా మళ్ళీ విజృంభించబోతోందా? పాత శత్రువు కొత్త రూపం సంతరించుకుందా? ఈసారి వస్తే అంత ఈజీగా వదలదా? 2019 నాటి లాక్డౌన్ పరిస్థితులు రాబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. వైద్య నిపుణుల నుంచి ఈసారి వచ్చేది మామూలు కరోనా వేరియంట్ కాదని, దానితో చాలామంది జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పటికే మన పక్క దేశాలకు కరోనా వైరస్ కమ్మేసింది. ఇక ప్రపంచాన్ని కుదిపేసేందుకు రెడీ అవుతోందన్న వార్నింగ్ బెల్స్ కూడా మోగుతున్నాయి. ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్లలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగాయి. ఈ రెండు నగరాల్లోనే కాకుండా ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కూడా కొత్త కోవిడ్ వేవ్ భయాలు ఎక్కువయ్యాయి. వేసవి కాలం కొనసాగుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతుండడం మరింత కలవరం పెడుతోంది. హాంకాంగ్లో కోవిడ్ పాజిటివ్ కేసుల శాతం రోజురోజుకు పెరుగుతోంది. మే 3 నుంచి మరణాలతో సహా కేసులు అధిక సంఖ్యలో నమోదైనట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. 7 మిలియన్లకు పైగా జనాభా ఉన్న నగరంలో గత 2 ఏళ్లలో నమోదైన కేసులతో పోలిస్తే సంఖ్య తక్కువగానే అయినా వైరల్ లోడ్ కోవిడ్కి సంబంధించిన అనారోగ్యం ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య బాగా పెరిగిందని అధికారులు తెలిపారు. సింగపూర్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మే 3 నుంచి వారంలో కొత్త కేసుల సంఖ్య అంతకుముందు 7 రోజులతో పోలిస్తే 28% పెరిగి 14,200కు చేరుకుంది. రోజువారీ ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య కూడా దాదాపు 30% పెరిగింది. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక చైనా విషయానికి వస్తే అక్కడి అధికారులు కూడా కోవిడ్ కేసుల పెరుగుదలను నిశితంగా పరిశీలిస్తున్నారు. చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం దేశంలో కోవిడ్ వ్యాప్తి గత సంవత్సరం వేసవిలో గరిష్ట స్థాయికి చేరుకున్నట్లుగానే ఇప్పుడు కూడా అదే దిశగా కొనసాగుతోంది. మే 4 వరకు ఉన్న 5 వారాల్లో ప్రధాన ఆసుపత్రులలో కోవిడ్ పాజిటివిటీ రేటు రెట్టింపు కంటే ఎక్కువగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం SARS-CoV-2 పాజిటివ్లో రేటు 7.3% నుండి 5.0కి తగ్గినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్ కొత్త వేరియంట్ JN.1 వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ VOIగా వర్గీకరించబడింది. 2025లో 16.3% సీక్వెన్స్లలో కనిపించిందని వైరస్, అలాగే LP.8.1, LB.1 వంటి వేరియంట్లు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. ఇక మన దేశంలో కూడా కేసులు మళ్లీ పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హాస్పిటల్ అడ్మిషన్లు, ముఖ్యంగా వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడే వారిలో కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. హాస్పిటల్లో అడ్మిషన్లు, ముఖ్యంగా వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడే వారిలో కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అపోలో హాస్పిటల్స్ విడుదల చేసిన హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 25 లక్షల మందిని పరీక్షించిన తర్వాత శ్వాసకోశ సంబంధిత సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్లు తెలిపింది. ఈ పరిస్థితి జనంలో భయాందోళనలు మరింత పెంచింది. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.